లాక్కోవడం, నడుస్తున్న ప్రాజెక్టులు లాక్కోవడం, మరి ఆ 20 లక్షల ఇండ్లు ఏమన్నా సొంత ఆస్తులు అనుకుంటున్నాడా, సొంత కంపెనీతో కట్టిద్దాం అనుకుంటున్నాడా నాకైతే తెలియదు. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా, ఇక్కడ మొత్తం ఖమ్మం జిల్లా అంటేనే బలహీన వర్గాల జిల్లా. 10 సీట్లుంటే శాసనసభకి అందులో 7 సీట్లలో ఎస్సీ ఎస్టీ సోదరులకే రిజర్వేషన్ చేయబడి ఉంది. 3 సీట్లు మాత్రమే జనరల్ సీట్లు. నేను అడుగుతా ఉన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని, ఏం చెప్పారు మీరు ఎలక్షన్లకు ముందు? ఇందిరమ్మ ఇండ్లు ఎస్సీలకి ఎస్టీలకి 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన మాట వాస్తవమేనా? దళిత సోదరుడు కానీ, ఒక్క గిరిజన సోదరుడు కానీ ఖమ్మం జిల్లాలో 6 లక్షల రూపాయలు ఇచ్చారా? ఇంటికి ఇచ్చారా, ఇవ్వలేదా? అసలు రాష్ట్రంలో ఎక్కడన్నా ఇచ్చారా? ఇవాళ సిగ్గు లేకుండా 20 లక్షల ఇల్లు కట్టించిన తర్వాతనే ఓట్లు అడుగుతా అంటున్నావు కదా పొంగులేటి గారు. ధైర్యం ఉంటే మాట మీద నిలబడి నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, మీకు అసలు ఇల్లు కట్టే తెలివి ఎక్కడిది? కూలగొట్టడమే తెలుసు, మీకు ఇల్లు కట్టే తెలివి లేదు. మీకు కూలగొట్టడం అనేది తప్ప, విధ్వంసం తప్ప వికాసం తెలవని దండుపాలెం ముఠా మీరు మాట్లాడితే నేను అడుగుతా ఉన్నా, ఇవాళ వ్యవసాయాన్ని విధ్వంసం చేయలేదా మీరు? రైతు ఖాతాలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు 73,000 కోట్లు మీరు అడిగే అవసరం లేకుండానే, ఎవ్వడికి దండం పెట్టే అవసరం లేకుండా నాట్లేసే టైం వచ్చిందంటే టింగ్ 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 అని ఫోన్ మోగేది, ఖాతాల్లో డబ్బులు పడేది. ఇవాళ ఉన్నదా పరిస్థితి? రైతు బంధు ఎప్పుడు వస్తుందంటే దేవుడికి కూడా తెలియదు. ఎందుకంటే ఆ దేవుడిని కూడా మోసం చేసిన దౌర్భాగ్యులు వీళ్ళు. దేవుడి మీద ఒట్టేసి రుణమాఫీ కొట్టిన దౌర్భాగ్యపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే నేను అంటా ఉన్నా, వ్యవసాయాన్ని విధ్వంసం చేశారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పొలం కాడికి ఒక ఫోన్ కొడితే ఆటో ఆయన వచ్చి యూరియా వేసిపోయేది, ఆటో అన్న వచ్చి యూరియా మీ ఇంటికాడ మీ పొలం కాడ వేసిపోయేది. నేను చెప్పేది కరెక్టా కాదా? ఇలా పరిస్థితున్నదా? మళ్ళీ వెనకటి రోజులు తెస్తామన్నారు, నిజంగానే ఇందిరమ్మ రాజ్యం అన్నారు, చూస్తే ఏమొచ్చింది? మళ్ళీ వెనకటి రోజులంటే మళ్ళీ యూరియా దుకాణాల ముందు చెప్పుల లైన్లు, మరి మళ్ళీ ఒకసారి ఆధార్ కార్డులు పెట్టుకుని దాని మీద రాళ్లు పెట్టుకుని మళ్ళీ కడుపు కాళ్లు కాలుతుంటే నడిచిపోయి బువ్వ తినే రోజులు, మళ్ళీ ఆ దుస్థితి మళ్ళీ వచ్చింది. ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా, రైతు ఖాతాలో పెట్టుబడి సాయం ఎగ్గొట్టడమే మహాపాపం. మీ మంత్రి గారు చెప్తా ఉన్నాడు పొంగులేటి గారు, భూమి శిస్తు కూడా పెడతాడంటే కొత్తగా. మళ్ళీ భూమి శిస్తు కేసీఆర్ గారు రద్దు చేసిన భూమి శిస్తును మళ్లీ పెడతా అంటున్నాడు మీ రెవెన్యూ మంత్రి గారు. వెన్నుముక లాంటి రైతు ముక్కు విండి వసూలు చేస్తా అని చెప్పి నికృష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే నేను అనేది ఒకటే మాట, ఇవాళ రాష్ట్రంలో ఒక విషయం, అయితేనేమి యువకులు పెద్ద మనుషులైతేనేమి అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి, తేట తెల్లమైనాయి. ఏమంటున్నాం ఈరోజు మనందరం కూడా? మీరే కదా చెప్పింది, బాండ్ పేపర్ల మీద జేమ్స్ బాండ్ల మాదిరిగా రాసిచ్చింది మీరే కదా. బట్టి విక్రమార్క గారైతే బాండ్ పేపర్ రాసి దేవుడి కాళ్ళ దగ్గర పెట్టి 6 గ్యారంటీలు కార్డులు భద్రంగా పెట్టుకోండి, 3 నెలలు భద్రంగా దాచిపెట్టుకోండి, 99 రోజుల తర్వాత మా వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ కార్డులు తీసుకుంటారు. మంత్రి గారు మీ గ్యారంటీ కార్డులు చెప్పమని అడుగుతా ఉన్నా నేను. భద్రంగా పెట్టుకోమంటివి కదా, ఏడబెట్టాల? ఇంకా సిగ్గు లేకుండా 99 రోజుల్లోనే 100 రోజుల్లోనే అటున్న చంద్రుడిని ఇక్కడ పెడతామని చెప్పిన సన్నాసులు ఇలా చేతగాక మొఖం బాగాలేక ఆయనకటి కూడా అద్దం పగలు కొట్టుకున్నాడంట. అట్లాగా ఇలా వీళ్ళు మాట్లాడితే పనికి మాల కారు కూతలు కూస్తా ఉన్నారు. కేసీఆర్ అప్పులపాలు చేసిపోయినాడు, కేసీఆర్ అప్పులపాలు చేసినాడు. నేను అడుగుతా ఉన్నా రెవెన్యూ మంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని, కేసీఆర్ అప్పులపాలు చేసిపోయినాడా? నిజమే అనుకుందాం, ఒక్క నిమిషం మీరు చెప్పే తప్పుడు కూతలు ఒక్క నిమిషం నిజం అనుకుందాం. మరి ఏం చేశారు కేసీఆర్ అప్పులపాలు చేస్తే? చేశాడే అనుకుందాం. అప్పు ఏం చేసినాడు కేసీఆర్ గారు? ఏం చేశాడు అంటే 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి గోదావరి నీళ్ళని మన వీడు భూములకు తీసుకొచ్చాడు. సీతారామ ప్రాజెక్టు 80% పూర్తి చేసి బండగా నిలబడ్డాడు. ప్రాజెక్టు రికార్డు సమయంలో 9 నెలల్లో పూర్తి చేసి తిరుమలాయపాలెం మండలం గాని పాలేరు నియోజకవర్గం గాని నీళ్లిచ్చిన మాట వాస్తవం కాదా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దశాబ్దాలుగా వెనుకబడ్డ పథకం 90% పూర్తి చేసిన మాట వాస్తవం కాదా? 45,000 చెరువులు మిషన్ కాకతీయలో బాగున్న మాట వాస్తవం కాదా? అవును, కేసీఆర్ గారు అప్పు చేశారు. ఏం చేశారు కేసీఆర్ అప్పు చేసి? 70 లక్షల రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల మాట వాస్తవం కాదా? కేసీఆర్ గారు అప్పు చేశారు. చేసి
వాస్తవం కాదా? 29,000 కోట్లు కేసీఆర్ అప్పు చేశాడు. కరెంట్ ఇవ్వకుండా మీరు కష్టపెడితే రైతాంగాన్ని 24 గంటల రైతులకు ఇచ్చిన ఒకే ఒక్క 50,000 కోట్లు కరెంటు మీదనే ఖర్చు పెట్టిన నాయకుడు కేసీఆర్. ఉచిత కరెంటు కోసం, కరెంటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయడానికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కేసీఆర్. ఇవాళ నేను పాలేరుకొచ్చి ఇక్కడ హెలిప్యాడ్ లో ఎక్కడ దిగాను? నేను నర్సింగ్ కాలేజ్ ఉన్నదా? నర్సింగ్ కాలేజ్ ఇదివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నదా? ఇదివరకు మెడికల్ కాలేజ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 60 ఏళ్ల నికృష్టమైన పరిపాలనలో ఎన్నడన్నా ఆలోచన చేశారా? అట్లాంటిది కేసీఆర్ గారి నాయకత్వంలో 9.5 ఏళ్లలో కేసీఆర్ గారు అప్పు చేసినా మా ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు, మా బీసీ పిల్లలు, మా మైనారిటీ పిల్లలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు మెడికల్ విద్య, నర్సింగ్ విద్య, ఇంజనీరింగ్ కళాశాల విద్య అందుకోవాలని ఇవాళ మీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 మెడికల్ కళాశాలలు, 2 నర్సింగ్ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాల. మాట వాస్తవం కాదా? అవును, కేసీఆర్ గారు అప్పు చేశారు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్లకు విద్యా బుద్ధులు నేర్పిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. చేసి ఏం చేసిండు? 15 లక్షల మంది ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేసిండు. పడ్డాడు ఆడపిల్లలు ఇచ్చిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారా? అందుకే నేనంటా ఉన్న కేసీఆర్ గారు చేసిండే అనుకుందాం. మరి నీ ప్రభుత్వం వచ్చిందా? 4 లక్షల కోట్ల అప్పు చేస్తేవి కదా 2.5 ఏళ్లలో. ఏం పీకినావో చెప్తావా? రైతు బంద్ వేసినావా? రైతు బంద్ వేసిండా? రైతు బీమా కట్టిండా? కట్టలేదు. ఏం పాలేరులకి స్పెషల్గా ఇస్తున్నారా? తులం బంగారం అన్నాడు, ఇచ్చిండా? తులం బంగారం వచ్చిందా? 4,000 పెన్షన్ వచ్చిందా? నిరుద్యోగులకు 4,000 ఇస్తానని ఇచ్చిండా? ఆడకూతుర్లకు 2,500 ఇస్తానని ఇచ్చిండా? స్కూటీలు అన్నాడు, ఇచ్చిండా? స్కూటీలు రెవెన్యూ మంత్రి గారు లూటీ మాత్రం జోరుగా ఉంది. పొంగు లూటీ మాత్రం ఆయన పొంగు లేటు కాదు, పొంగు లూటీ, మొత్తం లూటీయే తప్ప చేసింది ఏందని నేను అడుగుతా ఉన్నా. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఆయన మొన్న అంటాడు ఆదిలాబాద్ లో మీటింగ్ పోయి, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఎవడు చెప్పమన్నాడు రా నిన్ను? 100 రోజులని ఎవడు చెప్పమన్నాడు? ఆ సన్నాసి కూతలు కూసిన సన్నాసి ఎవడు? ఆ బాండ్ పేపర్లు రాసిన జేమ్స్ బాండ్ ఎవడు? వాటిని మళ్లీ తీసుకుపోయి గ్యారెంటీ